అలా భగవంతుడు ఏం చేశాడంటే ఈ భగవత్ తత్వాన్ని సూర్యునికి ఇచ్చాడు. ఈ సూర్యుడు ఇక్ష్వాకునికి ఇచ్చాడు. సో ఈ ఇక్ష్వాకుడు తిరిగి మరి ఎవరికి ఇచ్చారు? గురువుల రూపంలో దశరథునికి. దశరథుని తర్వాత మళ్ళీ భగవంతుడే వచ్చాడు ఇక్కడ. ఏ విధంగా అయితే తాడిపత్రిలో ఒక వస్తువు ఇచ్చి తండ్రి ఇంకొకరి చేత పంపినప్పుడు తిరిగి మరి ఆ తండ్రి వచ్చి మన ఇంటి దగ్గరకు వచ్చి సేమ్ ఆ పనిని ఏ విధంగా అయితే చేస్తాడో భగవంతుడు గురువుగా సూర్యభగవానునికి చెప్పి తిరిగి మరీ అదే భగవంతుడు గురువుగా ఇక్ష్వాకు వంశంలో పుట్టాడు. శ్రీరామచంద్రుడు ఏ యుగంలో వాడు అంటే త్రేతాయుగం. త్రేతాయుగం తర్వాత మళ్ళీ కృష్ణుడి రూపంలో వచ్చాడు. ఆ కృష్ణుని రూపంలో వచ్చిన తర్వాత ఈ భగవత్ తత్వాన్ని ఎవరికి చెప్పాడు? కృష్ణుడు ఎవరికి చెప్పిండేది భగవద్గీత? అర్జునునికి. సో ఇలా ఇక్ష్వాకు వంశంలో దశరథుని తర్వాత రాముడు, ఆ తర్వాత ద్వాపర యుగంలో ఈ తత్వాన్ని ఎవరెవరికి చెప్పారంటే కృష్ణుడు అర్జునునికి చెప్పారు. ఈ శాస్త్రం అంతా ఎవరి నుంచి నేర్చుకుంటున్నారు? గురుతత్వం నుంచే కదా. గురు పరంపర. ఇక్కడ ఏముంది? గురు పరంపర ద్వారా భగవత్ తత్వము భగవద్గీత. సో ఇక్కడ భగవంతుని నుంచి సూర్యునికి, సూర్యుని నుంచి ఇక్ష్వాకునికి, ఇక్ష్వాకుని నుంచి అర్జునుడు కృష్ణుడు. ఓకేనా? ఇక్ష్వాకుని నుంచి అర్జునునికి, ఆ అర్జునుని తర్వాత మనకు ఈ కలియుగంలో ఆధ్యాత్మిక తత్వవేత్తల ద్వారా అంటే ఇస్కాన్ అనే సంస్థల ద్వారా శ్రీ ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ద్వారా ప్రపంచవ్యాప్తంగా 800 మందిరాలలో ఈ హరినామాన్ని ఇటువంటి భగవద్గీత తత్వాన్ని తెలియజేస్తున్నారు. సో ఇలా స్వామి ప్రభుపాదుల వారి యొక్క విశేషమైన కృపతో మన అనంతపురం జిల్లాలో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం వారి సహకారంతో మీ దగ్గరికి చిన్నతనం నుంచే భగవద్గీతను భగవత్ తత్వాన్ని తెలుసుకుంటే వాళ్ళు పెద్దయిన తర్వాత వాళ్ళ యొక్క జీవితం అనేది బంగారు బాటలా ఉంటుంది, బంగారు భవిష్యత్తులా తయారవుతుందనే ఉద్దేశంతో ఈ భగవద్గీతను ఇక్కడ మనం తెలియజేసుకుంటున్నాం.